వెల్కమ్ టు ఫైండ్ మై కార్ తెలుగు. నా పేరు పవన్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో హుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడల్స్కి కాంపిటీషన్గా ఈ విక్టోరియస్ను లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ కేటగిరీలో మారుతి సుజుకి గ్రాండ్ విటార్ ఉన్నప్పటికీ అది ఓన్లీ నెక్సా షోరూంలో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఈ విక్టోరియస్ ఎస్యూవీ మారుతి సుజుకి ఎరీనా షోరూంలో మాత్రమే సెల్ చేస్తుంది. అత్యాధునిక ఫీచర్స్తో లాంచ్ అయిన ఈ విక్టోరియస్ ఎస్యూవీ ఎలా ఉందో ఈ కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ కార్ లెంత్, విడ్త్, హైట్ విషయానికి వస్తే లెంత్ 4360 mm, విడ్త్ 1795 mm, హైట్ 1655 mm ఉంటుంది. లెంత్ అండ్ హైట్లో దీని బ్రదర్ అయిన గ్రాండ్ విటారా కంటే 15 mm పెద్దదిగా ఉంటుంది. అంతేకాకుండా క్రెటా కన్నా కూడా 30 mm పెద్దదిగా ఉంటుంది. బట్ సెల్టోస్ కంటే చిన్నగా ఉంటుంది. వీల్ బేస్ 2600 mm ఉంటుంది. ఇది క్రెటా సెల్టోస్ కంటే 10 mm చిన్నగా ఉంటుంది. విక్టోరియస్ 3 ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. స్మార్ట్ హైబ్రిడ్, సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్. స్మార్ట్ హైబ్రిడ్లో 21.18 kmpl, స్ట్రాంగ్ హైబ్రిడ్లో 28.65 kmpl మైలేజ్ని క్లెయిమ్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్లో బంపర్ని 3 కలర్తో డిజైన్ చేశారు. బ్లూ అండ్ బ్లాక్, క్రింద సిల్వర్ ఫినిష్తో డిజైన్ చేశారు. ఫ్రంట్ ప్రొఫైల్లోని బంపర్ని స్పోర్టీగా డిజైన్ చేయడం వల్ల మంచి ఎస్యూవీలకు వచ్చింది. హెడ్లైట్స్ విషయానికి వస్తే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ని ఇచ్చారు. స్మోకీ ఫినిష్తో చాలా స్లీకీగా డిజైన్ చేశారు. ఇందులోనే డిఆర్ఎల్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇది టర్న్ ఇండికేటర్గా కూడా వర్క్ చేస్తుంది. ఫ్రంట్ హెడ్లైట్స్ రెండింటినీ కలుపుతూ క్రోమ్ లైన్ ఇచ్చారు. ఇది చూడడానికి కనెక్టింగ్ డిఆర్ఎల్లా కనిపిస్తుంది. అండ్ సెంటర్లో సుజుకి లోగోని ప్లేస్ చేశారు. అంతేకాకుండా సుజుకి లోగో కింద ఫ్రంట్ కెమెరాని ఇచ్చారు. దాని కింద ఏడాస్ రాడార్ని ప్లేస్ చేశారు. ఇంకా ఫ్రంట్ బంపర్లో 4 పార్కింగ్ సెన్సార్ని ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. దాని కింద బెటర్ ఏరోడైనమిక్స్ కోసం ఏరో కర్టెన్స్ని ఇచ్చారు. ఈ డిజైన్ బెటర్ హ్యాండ్లింగ్ అండ్ మైలేజ్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సైడ్ ప్రొఫైల్ చాలా నీట్గా డిజైన్ చేశారు. చూడడానికి వెహికల్ చాలా లెంతీగా కనిపిస్తుంది. ఇంకా విండోస్ విషయానికి వస్తే ఫ్రంట్ యూవీ కట్ గ్లాసెస్ని, రేర్ టింటెడ్ గ్రీన్ గ్లాసెస్ని ఇచ్చారు. అంతేకాకుండా డోర్ హ్యాండిల్స్ని బాడీ కలర్లోనే ఇచ్చారు. ఫ్రంట్ 2 డోర్స్కి కీలెస్ ఎంట్రీ ఆప్షన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఏ అండ్ బి పిల్లర్ని పియానో బ్లాక్తో డిజైన్ చేశారు. వీల్ ఆర్చెస్ని బిగ్ ప్లాస్టిక్ క్లాడింగ్తో డిజైన్ చేశారు. ఇంకా టైర్ ప్రొఫైల్ విషయానికి వస్తే 215/16 or 17 ఇంచ్ వీల్స్ని అన్ని వేరియంట్లో కామన్గా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్ రెండింటికి డిస్క్ బ్రేక్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అలాయ్ వీల్స్ విషయానికి వస్తే టాప్ అండ్ వేరియంట్లో డ్యూయల్ టోన్ మిషన్డ్ అలాయ్ వీల్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇవి బెటర్ ఏరోడైనమిక్స్ని కలిగి ఉంటాయి. ఇంకా టాప్లో షార్క్ ఫిన్ యాంటీనా, బిగ్ పానోరామిక్ సన్ రూఫ్ రైల్స్ని సిల్వర్ ఫినిష్తో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే టాప్లో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ బ్యాక్ స్పాయిలర్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. టెయిల్ గేట్ విండో గ్లాసు కూపే డిజైన్తో రావడం వల్ల వెహికల్ బ్యాక్ నుంచి చూడడానికి చాలా వైడ్గా కనిపిస్తుంది. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది స్ప్లిట్ డిజైన్తో వస్తుంది. టెయిల్ ల్యాంప్లోనే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ని ప్లేస్ చేశారు. ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల వెహికల్ వెనక నుంచి చాలా వెడల్పుగా కనిపిస్తుంది. ఇంకా రేర్ డీఫోగర్, వైపర్ అండ్ వాషర్ని ఆఫర్ చేస్తున్నారు. మారుతి సుజుకి ఫర్ ది ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ని విత్ గెస్చర్ కంట్రోల్తో ఆఫర్ చేస్తుంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే మారుతి సుజుకి స్మార్ట్ హైబ్రిడ్లో 439 లీటర్స్ బూట్ స్పేస్ని ఆఫర్ చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బూట్ స్పేస్ అనవచ్చు. ఇంకా సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్ విషయానికి వస్తే బూట్ స్పేస్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇందులో స్పేర్ వీల్ని ఆఫర్ చేయట్లేదు. దానికి బదులుగా పంచర్ రిపేర్ కిట్ని ఆఫర్ చేస్తున్నారు. రేర్లో పార్సిల్ ట్రేని ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా బూట్లో బూట్ ల్యాంప్, సబ్ ఓవర్ని ప్లేస్ చేశారు. అంతేకాకుండా రేర్ బంపర్ని డ్యూయల్ టోన్తో ఫినిష్ చేశారు. ఈ బంపర్లోనే 4 పార్కింగ్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే డ్రైవర్ డోర్ ఓపెన్ చేయగానే డ్రైవర్ డోర్ ఆర్మ్ రెస్ట్ని సాఫ్ట్ టచ్ లెదరెట్తో ఫినిష్ చేశారు. 4 డోర్స్కి 4 స్పీకర్స్ని, 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డ్ చేయడానికి స్పేస్ని ఇచ్చారు. అంతేకాకుండా అన్ని మారుతి సుజుకి కార్లకి ఇచ్చినట్టే డ్రైవర్ డోర్ మీద 4 పవర్ విండో కంట్రోల్స్, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కంట్రోల్స్, లాక్ అండ్ అన్లాక్ బటన్, డ్రైవర్ విండో ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్తో ఇచ్చారు. ఫ్రంట్ డాష్ బోర్డ్ని డ్యూయల్ టోన్ థీమ్తో డిజైన్ చేశారు. ఇందులో సాఫ్ట్ టచ్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఇది మనకు 2 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. స్మార్ట్ హైబ్రిడ్ అండ్ సిఎన్జిలో బ్లాక్ అండ్ ఐవరీ థీమ్తోనూ, స్ట్రాంగ్ హైబ్రిడ్లో బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్తో డిజైన్ చేశారు. విక్టోరియస్ టాప్ ఎండ్లో లెదరెట్ కంఫర్టబుల్ సీట్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇవి 2 థీమ్స్తో వస్తున్నాయి. స్మార్ట్ హైబ్రిడ్ అండ్ సిఎన్జిలో బ్లాక్ అండ్ ఐవరీ థీమ్తోనూ, స్ట్రాంగ్ హైబ్రిడ్లో బ్లాక్ థీమ్తో వస్తున్నాయి. అంతేకాకుండా ఫ్రంట్ 2 సీట్స్ వెంటిలేటెడ్ ఫంక్షన్తో వస్తున్నాయి. డ్రైవర్ సీట్ని 8-వే పవర్ ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డాష్బోర్డ్లోనూ డైమండ్ ఫినిష్తో 64 కలర్ యాంబియంట్ లైటింగ్ని ఇచ్చారు. అంతేకాకుండా ఈ యాంబియంట్ లైటింగ్ని సైడ్ 2 డోర్స్కి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యాంబియంట్ లైటింగ్ నైట్ టైంలో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా టాప్లో బిగ్ సైజ్డ్ పానోరామిక్ సన్ రూఫ్,
పానరోమిక్ సన్ రూఫ్ కంట్రోల్స్ అండ్ క్యాబిన్ లైట్స్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్ని ప్లేస్ చేశారు. ఇంకా సెంటర్లో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ పియానో బ్లాక్ ఫినిష్ సరౌండింగ్స్తో ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా విక్టోరియస్ టాప్ 2 వేరియంట్స్లో 360 డిగ్రీ యాంగిల్ కెమెరా విత్ లివ్ ఇన్ వ్యూ యాంగిల్స్తో వస్తుంది. ఈ 360 డిగ్రీస్ యాంగిల్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. మారుతి సుజుకి ఫస్ట్ టైం ఈ విక్టోరియస్లో ప్రీమియం బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ విక్టోరియస్లో ప్రీమియం 8 స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ విత్ సబ్ వూఫర్తో ఆఫర్ చేస్తున్నారు. ఇది డాల్బీ అట్మాస్ ఫంక్షన్స్తో వస్తుంది. సౌండ్ సిస్టమ్ ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ మనకి అందిస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ కింద ఏసీ వెంట్స్ని పియానో బ్లాక్ అండ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్తో డిజైన్ చేశారు. ఏసీ కంట్రోల్స్ కోసం కూడా ప్రాపర్ బటన్స్ని ఆఫర్ చేశారు. వాల్యూమ్ కంట్రోల్స్ కోసం కూడా డెడికేటెడ్ బటన్ని ఇచ్చారు. దాని కింద వైర్లెస్ ఛార్జర్ని ప్లేస్ చేశారు. అంతేకాకుండా 2 టైప్ సి ఛార్జింగ్ పాయింట్స్ని ఇచ్చారు. ఒకటి 45 వాట్స్, ఇంకొకటి 15 వాట్స్, 12 వాట్స్ పవర్ సాకెట్ని కూడా ఇచ్చారు. ఆటోమేటిక్ వేరియంట్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్తో వస్తుంది. అంతేకాకుండా ఆల్ గ్రిప్ వేరియంట్లో టెరైన్ మోడ్స్, డ్రైవ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా సెంటర్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ని ప్లేస్ చేశారు. దాని పక్కనే వెంటిలేటెడ్ సీట్స్ బటన్స్ని ఇచ్చారు అండ్ కీ ఉంచడానికి స్పెసిఫిక్ స్లాట్ని ఇచ్చారు. అలాగే డాష్బోర్డ్లో హెడ్సప్ డిస్ప్లే ఉంది. ఇందులో స్పీడ్, ఆర్పిఎం, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఫ్యూయల్ లెవెల్ లాంటి చాలా ఫంక్షన్స్ ఇందులో డిస్ప్లే అవుతాయి. డ్రైవర్ రైట్ సైడ్ ఏసీ వెంట్ కిందన పుష్ స్టార్ట్ బటన్, దాని పక్కనే హెడ్సప్ డిస్ప్లే కంట్రోల్ బటన్స్ని ఇచ్చారు. దాని కింద హెడ్లైట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఇంజిన్ ఆటో స్టాప్, బూట్ ఓపెన్ బటన్, 360 డిగ్రీ యాంగిల్ కెమెరా బటన్ని ఇచ్చారు. స్టీరింగ్ వీల్ రెగ్యులర్ మారుతి సుజుకి స్టీరింగ్ వీల్లా కాకుండా ఫ్రెష్గా ఉండేలా న్యూ డిజైన్తో ఇచ్చారు. చూడడానికి చాలా ప్రీమియంగా లెదర్ ర్యాపర్తో వస్తుంది. ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షన్తో వస్తుంది. స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్ ఆడియో, టెలిఫోన్, వాయిస్ అసిస్ట్, క్లస్టర్ కంట్రోల్ బటన్స్ని ఇచ్చారు. రైట్ సైడ్ ఏడాస్ కంట్రోల్ బటన్స్ని ఇచ్చారు. ఆటోమేటిక్ వేరియంట్లో పెడల్ షిఫ్టర్స్ని ఇచ్చారు. మారుతి సుజుకి ఫస్ట్ టైం ఈ విక్టోరియస్లో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఇచ్చారు. ఇది చూడడానికి మంచి గ్రాఫిక్స్తో బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా సెకండ్ రో విషయానికి వస్తే 3 నార్మల్గా ఉండే పర్సన్స్కి సరిపోతుంది. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్ ఆప్షన్స్ని ఇచ్చారు. అంతేకాకుండా సెకండ్ రోలో కూర్చున్న వారి కంఫర్ట్ కోసం ఏసీ వెంట్స్ విత్ ఎయిర్ ఫ్లో అడ్జస్ట్మెంట్ బటన్ అండ్ 2 టైప్ సి ఛార్జింగ్ పాయింట్స్ని ఇచ్చారు. మారుతి సుజుకి ఈ సెగ్మెంట్లో ఉన్న కాంపిటీటర్స్తో పోటీ పడడానికి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ని ఇందులో ఇచ్చారు అండ్ ఇంకా కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ని కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. విక్టోరియస్లో సుజుకి కనెక్ట్ ఫీచర్స్ని ఇచ్చింది. దీనివల్ల మొబైల్ అండ్ స్మార్ట్ వాచ్ ద్వారా కారు యొక్క చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సేఫ్టీలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ విక్టోరియస్ను సుజుకి టెక్ ప్లాట్ఫామ్ మీద దీన్ని బిల్డ్ చేసింది. అంతేకాకుండా భారత్ ఎన్క్యాప్లో అడల్ట్ అండ్ చైల్డ్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ని సాధించింది. 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్లో ఆఫర్ చేస్తుంది. మారుతి సుజుకి మొట్టమొదటిసారిగా ఈ విక్టోరియస్లో ఏడాస్ లెవెల్ 2 ఫీచర్స్ని ఆఫర్ చేసింది. ఇందులో దాదాపు 10 రకాల ఏడాస్ ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మారుతి సుజుకి బ్రాండ్ అండ్ విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ ఉండటం. మారుతి సుజుకి కార్స్లో మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీసెస్ చాలా బాగుంటుంది. 3 టైప్స్ ఆఫ్ ఇంజన్స్లో ఆఫర్ చేయడం వలన ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. చాలా రకాల ఫీచర్స్తో కారుని నింపేయడం వలన ఈ సెగ్మెంట్లోని మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ సెగ్మెంట్లోని మిగతా కార్లతో పోలిస్తే బెటర్ మైలేజ్ని ఆఫర్ చేస్తుంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉండటం, 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్లో ఇచ్చారు. 210mm గ్రౌండ్ క్లియర్స్ ఉండటం అండ్ మంచి రైడ్ క్వాలిటీని ఆఫర్ చేస్తుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే స్పేర్ వీల్ దీనిలో ఇవ్వకపోవడం ఒక నెగిటివ్ అనే చెప్పాలి. రే స్టైలింగ్ అందరికీ నచ్చకపోవచ్చు. స్ట్రాంగ్ హైబ్రిడ్ అండ్ సిఎన్జీ వేరియంట్లో బూట్ స్పేస్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇంటీరియర్ క్వాలిటీ మిగతా కాంపిటేటర్స్తో పోలిస్తే అంత ప్రీమియంగా ఉండదు. అంతేకాకుండా హైట్గా ఉండే వాళ్ళకి సెకండ్ రూమ్లో హెడ్ రూమ్ ఇష్యూ ఉంది. ఇంకా చివరిగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతి సుజుకి విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ ఉండటం, చూడటానికి ప్రీమియంగా ఉండటం, మిగతా కాంపిటేటర్స్తో పోలిస్తే మంచి మైలేజ్ ఆఫర్ చేయటం, బడ్జెట్లో ఫ్యూచర్ లోడెడ్గా ఉండటం, కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ని ఆఫర్ చేయటం, సేఫ్టీలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం వలన ఈ విక్టోరియస్ను మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అండ్ నా ఎఫర్ట్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.